హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మంచి మరొక జాబ్ నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. మీరు ఆల్రెడీ తమ్మినలు చూసారు కదా. ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫుల్ డీటెయిల్స్ తోటి. సో దానికన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే షేర్ చేసి సపోర్ట్ చేయండి. చూద్దాం మరి ఈరోజు మనకు వచ్చేసి జాబ్ నోటిఫికేషన్ చూడొచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ అనమాట. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. ఆ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని పోస్టులు, ఏం కథ, మరి ఎవరు ఎలిజిబుల్, ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్. రైల్వేలో దాదాపు మనకు 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అర్హతలు ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం మరి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి 32,438 గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అప్లికేషన్స్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ప్రక్రియ మనకు 2025 జనవరి 23 నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు అనేది అప్పటి నుంచి అయితే మనకు తీసుకుంటారంట. సో అప్పటి నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. ఒకటి ఏంటంటే, అర్హత ఆసక్తి గల అభ్యర్థులు అయితే కంపల్సరీ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి ఇది మెయిన్ ఏంటంటే, ఎగ్జామ్ మనకు కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనమాట. తర్వాత నెక్స్ట్ మనకు ప్రాసెస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. ఈ 4 స్టెప్ల తర్వాత మనం అన్బోర్డ్ చేసుకుంటాం ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు. సో కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు పిలువబడుతుంది. మనకైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో నెక్స్ట్ ప్రాసెస్ ఏమో ఉంటే దానికైతే వాళ్ళకి మళ్ళీ కాల్ లెటర్స్ వస్తాయి, లేదంటే కాల్ చేస్తారు, మెయిల్ చేస్తారు, ఏదో ఒకటి ఇంటిమేషన్ ఉంటుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ అటెండ్ అవ్వడానికి. సో అదనమాట. మొత్తం మన కాలేజీలో వచ్చేసి 32,438 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకు ఏమేమి పోస్టులు, విభాగాలు ఏంటి, ఏం కథ అనేది చూసుకుంటే, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4లో మనకు ఇంజనీరింగ్ 13,187 పోస్టులు ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 ఇంజనీరింగ్ సంబంధించింది 13,187 పోస్టులు ఉన్నాయి. పాయింట్ మెన్స్ వచ్చేసి మనకు పాయింట్ మెన్స్ బిలో మనకు 5,058 పోస్టులు ఉన్నాయి. 5,058 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మెన్ చూడొచ్చు. మనకు పాయింట్స్ మెన్ వచ్చేసి బి మనకు 5,058 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ సంబంధించింది మనకు 799 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి మనకు 301 ఉన్నాయి. అసిస్టెంట్ వివేక్ సంబంధించి మనకు 257 ఉన్నాయి. అసిస్టెంట్ సిఎన్డిడబ్ల్యూకి సంబంధించి మనకు 2,588 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ టీఆర్టీ వచ్చేసి మనకు 1,381 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎస్&టీకి సంబంధించి 2,112 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ లొకేషెడ్ డీజిల్కి వచ్చేసి 420 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ లొకేషెడ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి మనకు 950 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ సంబంధించి వచ్చేసి మనకు 744 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి 1,041 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి వర్క్షాప్లో మనకు వచ్చేసి 624 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాప్ మెక్ వచ్చేసి మనకు 3,077 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ విభాగాలు అనమాట. ఇక్కడ మన సౌండ్ పొల్యూషన్ మీకు ఇబ్బంది అయితే మాత్రం క్షమించండి, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. బట్ నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ విభాగాలు అనమాట. మొత్తం వచ్చేసి మనకు 32,438 పోస్టులు. సో ఇవి డిఫరెంట్ విభాగాల్లో డిఫరెంట్ పోస్టులు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో కంపల్సరీ అప్లై చేసుకోండి, మిస్ కాకండి. రైల్వే జాబ్, సెంట్రల్ గవర్నమెంట్. విద్యా అర్హతలు ఏముండాలి మరి, కంపల్సరీ క్వాలిఫికేషన్స్ ఏముండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్హత మరియు NCVT నుండి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NASని కలిగి ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అప్రెంటిస్ సంబంధించిన ఐటీఐ ఉత్తీర్ణమైన అభ్యర్థులు కూడా అర్హులే. ఐటీఐ సంబంధించిన కూడా అర్హులే ఉన్నారు, కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. NAS అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఉండాల్సిందే కంపల్సరీ. అదొకటి. వయోపరిమితి ఎంత ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే జూలై 1, 2025 నాటికి 18 సంవత్సరాల ఏబో ఉండాలి, 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
సో అది అరాబీ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. అంటే మనకు రిజర్వేషన్ ప్రకారం నెక్స్ట్ ఉంటుంది. మ్యాక్సిమం అంటే 18 సంవత్సరాలు ఏవో 26 సంవత్సరాలు, తక్కువ 25 సంవత్సరాలు కంటే తక్కువ ఉండాలి. సో ఏమైనా రిలాక్సేషన్స్ ఉంటే రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి, మీకు వర్తిస్తాయి అవి. దరఖాస్తు చేయు విధానం. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. కంపల్సరీ ఆన్లైన్ అప్లికేషన్ ఇది. ఆన్లైన్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది అరాబీ అక్కడికి వెబ్సైట్ ఉంటుంది. నేను వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు వెబ్సైట్కి లాగిన్ అయ్యి వెబ్సైట్లో చూసుకొని అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక దరఖాస్తు ఫీజు మరి ఎంత ఉంది? జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మనకు 500 ఫీజు ఉంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకైతే 250 రూపాయలు ఉంది. అన్ని కేటగిరీ స్త్రీలకు వచ్చేసి 250 రూపాయలు. స్టేజ్ 1 పరీక్షకు హాజరైన తర్వాత అభ్యర్థులు చెల్లించిన ఫీజును వాపస్ చేస్తారు. ఫస్ట్ మనకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంది కదా, మీరైతే ఎవరైతే అప్లై చేస్తారో ఒకవేళ ఎగ్జామ్ అటెండ్ అయ్యారు అనుకో, ఫస్ట్ ఫేజ్ అటెండ్ అయిన తర్వాత మీ ఫీజు మీకు వాపస్ ఇస్తారంట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎంపిక విధానం అంటే ఈ విధంగా అనుభవం చేసుకుంటారు. అంటే ఫస్ట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ పిఈటి ఉంటుంది. ఒకవేళ ఇందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో కనుక వాళ్ళు క్వాలిఫై అయ్యారు అనుకోండి, లాస్ట్కి మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్తో ఆన్బోర్డ్ చేసుకుంటారు. పరీక్ష విధానం. పరీక్ష మరి ఏ విధంగా ఉంటుందంటే, రిక్రూట్మెంట్లో మొదట పరీక్ష కంప్యూటర్ ఆధారిత తెలుసు కదా, కంప్యూటర్ పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణత అవ్వాల్సి ఉంటుంది. ఇందులో వచ్చి మనకు సబ్జెక్ట్ అంటే ఎలా ఉంటాయి ప్రశ్నలు అంటే, జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, గణితం నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి, జనరల్ అవేర్నెస్ దాని నుంచి మనకు 20 ప్రశ్నలు. తప్పు సమాధానాలకు 1/3 అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 పోతూ ఉంటుంది. అంటే 3 రాంగ్ క్వశ్చన్స్కి 1 మార్క్ కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన ఆర్ఆర్బీ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడి నుంచి అందులో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు ప్రక్రియ మాత్రం జనవరి 25 నుంచి 23 తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు రెడీగా ఉండండి. మరి జనవరి 25 నుంచి 23 నుంచి అప్పుడైతే అప్లై చేసుకోండి, స్టార్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.